ఏంటి పుష్ప మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? తగ్గేదేలే. ఏంటి బాగా నచ్చిందండి మీకు? స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్టింగ్. ఒక ట్రైలర్ బాగుంది, అదిరిపోయింది. కానీ ట్రైలర్లో ఒక అల్లు అర్జున్ ఏదైనా చిన్న స్టెప్ ఒకటి చూపిస్తే కావాలని కన్సిడర్ చేశారంటారా? అంటే దాచిపెట్టే ఏమన్నా చేశారు? అదే కదా, కావాలని దాచిపెట్టు. అసలు డ్యాన్స్ ఎలా ఉంది ఏంటిది అనేది మూవీ కంటే ఇప్పుడు ట్రైలర్ కంటే అసలు అల్లు అర్జున్ శ్రీలీల డ్యాన్స్ పైన హైప్ ఎక్కువ. అవునవును. అంటే ఆ సాంగ్ కోసం అందరూ వెయిటింగ్. అందుకనే అది రిలీజ్ చేయట్లేదు. సో హైప్ మీద అలా కంటిన్యూ ఉండాలని రిలీజ్ చేయట్లేదు. ఇంకా ఏమైనా అనిపించిన హైలైట్ కంటే పాజులు లుక్స్ మాత్రం బాగున్నాయి అన్న. పుష్ప కంటే పుష్ప 2లో లుక్స్ అదిరిపోయింది. అల్లు అర్జున్ గారి గురించి తెలిసిందే, ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది తనది. ఒక్కొక్క ఫస్ట్ స్టైలిష్ స్టార్, ఇప్పుడు ఐకాన్ స్టార్. సో అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో డ్యాన్స్ కూడా తగ్గేదేలే, స్టైల్ తగ్గేదేలే, డైలాగ్స్ తగ్గేదేలే, అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ తగ్గేదేలే, ఎవ్రీథింగ్ అల్లు అర్జున్లో తగ్గేదేలే. ఇంక పండక్కి 2 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజు, వెంకటేశ్వర మూవీ 3 వస్తున్నాయి. ఏది బాగా హైప్ ఎక్కువగా ఉంది? అంటే ఏది బాగా సూపర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉంది? ఇప్పుడు చూసుకుంటే గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంది ట్రైలర్ అంతా, పుష్ప కూడా బాగానే ఉంది. వెంకటేశ్వర నేను చూడలేదు, చూడాలి. డాకు మహారాజు ఇంకోటి బాలకృష్ణ గారు డాకు మహారాజు వస్తుంది. బాలకృష్ణ అది చూడలేదు. చూడాలి. ఓకే. సో ఈ గేమ్ చేంజర్ పుష్ప అంటే నేను ఇప్పుడు చూస్తే పుష్పకే ఎక్కువ ఉంది. ఎందుకంటే 1000 crores ఫస్ట్ కలెక్షన్ అనేది నాట్ ఏ జోక్. రిలీజ్కి ముందే 1000 crores అనేది నాట్ ఏ జోక్ అది. సో పుష్పకే ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ తర్వాత గేమ్ చేంజర్ ఎక్కువ రావచ్చు. సో చెప్పలేము. ఎస్, ఇప్పుడైతే పుష్పకి ఇలా ఉంది అనేసి చెప్తున్నాను. అది శంకర్ గారి సినిమా కదా, అంటే అది కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువనే ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. 2 సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, 2 బ్లాక్ బస్టర్ అవ్వాలని అంతే. థ్యాంక్ యూ.